తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. వైసీపీకి గుంటూరు పార్లమెంటు స్థానం పెనుగండంగా మారింది. ఒక్కరంటే ఒక్కరు అభ్యర్థిగా ఉండేందుకు ఇష్టపడటం లేదు. ప్రస్తుత అభ్యర్థి కిలారు రోషయ్య చేతులెత్తేశారు. 2 రోజుల కిందట తన మామ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గుంటూరు గెలుపు బాధ్యతలు తీసుకున్న ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డిని రోసయ్య కలిశారు. పార్లమెంటు సీటులో పోటీ చేయడం తన వల్ల కాదని, తన పొన్నూరు ఎమ్మెల్యే సీటు తనకు ఇచ్చేయాలని కోరారు. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కూడా అదే చెప్పారు. జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో కానీ గుంటూరులో ఇలాంటి పరిస్థితి రావటం వైసీపీని ఇబ్బంది పెడుతోంది. గుంటూరు లోక్సభ ఎంపీ అభ్యర్థిత్వం విషయంలో వైఎస్ఆర్సీపీకి వరుసగా సమస్యలు వస్తున్నాయి. ఖరారు చేసిన వారందరూ ఎప్పటికప్పుడు తమకు సీటు వద్దని పక్కకు తప్పుకుంటున్నారు. దీంతో కొత్త వారిని తీసుకురావాల్సి వస్తోంది. ప్రస్తుతం అభ్యర్థిగా ఖరారు చేసిన కిలారు వెంకట రోషయ్య తనకు ఎంపీ అభ్యర్థిత్వం వద్దని, తనకు తన పొన్నూరు ఎమ్మెల్యే సీటే కావాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రోషయ్య ప్రస్తుతం పొన్నూరుకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళికి టికెట్ కేటాయించారు. ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఓ విడత ప్రచారం చేసిన రోషయ్య అంత ఆశాజనకంగా పరిస్థితి లేదని అనిపించడంతో మళ్లీ తన పాత స్థానం కోసం ఆయన పట్టుబడుతున్నట్లుగా చెబుతున్నారు. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి రోషయ్య వద్దనుకుంటున్నారు కాబట్టి తన సోదరుడు రామకృష్ణారెడ్డికి సీట్ ఇస్తే పోటీ చేస్తామని ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. దానికి జగన్ ఆమోదం లభించాల్సి ఉంది. రోషయ్యను అభ్యర్థిగా ఖరారు చెయ్యకముందే ఈ స్థానానికి క్రికెటర్ అంబటి రాయుడు పేరును సీఎం జగన్ దాదాపుగా ఫైనల్ చేసుకున్నారు. ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. అయితే అభ్యర్థిగా అధికారిక ప్రకటన చెయ్యకముందే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత నర్సారావుపేట ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించారు. కానీ ఆయన కూడా పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయారు. నర్సారావుపేట నుంచి పోటీ చేస్తున్నారు. తర్వాత సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమారెడ్డి వెంకటరమణను అభ్యర్థిగా ఖరారు చేశారు, ప్రకటించారు కూడా. కానీ 2 వారాల పాటు ఆయన నియోజకవర్గం వైపే రాలేదు. తనకు ఆసక్తి లేదని చెప్పడంతో ఉమారెడ్డి అల్లుడు అయిన పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారు రోషయ్యకు అభ్యర్థిత్వం ఖరారు చేశారు. మొదట్లో పోటీకి ఉత్సాహం చూపిన రోషయ్య ఇప్పుడు తనకు వద్దని అంటున్నట్లుగా చెబుతున్నారు. అయితే రోషయ్య కన్నా బలమైన అభ్యర్థి కష్టమని, ఇప్పుడు అభ్యర్థిని మారిస్తే అసెంబ్లీ సీట్లపైన ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతో హైకమాండ్ ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ రాను రాను ఆయన ప్రచారంపై ఆసక్తి తగ్గించడంతో ఇప్పుడు పునరాలోచన చెయ్యక తప్పడం లేదంటున్నారు. పార్టీ గెలుపు బాధ్యత తీసుకున్న ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లుతో కలిసి రోషయ్య సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారని, సమస్యకు పరిష్కారం చూపాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలన్న ఆలోచనలో ప్రస్తుతం వైసీపీ హైకమాండ్ ఉందంటున్నారు. గెలుపు బాధ్యతను అయోధ్య రామిరెడ్డికి ఇస్తే ఆయనే ఖర్చు పెట్టుకుంటారని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో మంత్రి విడుదల రజనీ పేరును కూడా పరిశీలిస్తున్నారు. ఆమైతే టీడీపీ అభ్యర్థి ఎన్ఆర్ఐ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ కు గట్టి ప్రత్యర్థి అవుతారన్న అంచనాలు ఉన్నాయి. అయితే విడుదల రజనీ మాత్రం ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆమెకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదంటున్నారు. చివరికి గుంటూరు ఎంపీ వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫైనల్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తుది నిర్ణయం సీఎం జగన్ తీసుకోవాల్సి ఉంది. పోటీ చెయ్యకముందే ఇలాంటి పరిస్థితి వల్లే ముందే ఓడిపోయినట్లు అయ్యిందని వైసీపీలో అసంతృప్తి కనిపిస్తోంది. గుంటూరు సీటుపై ముందే ఆశలు వదిలేసుకోవాల్సి వస్తోందని నిరాశ చెందుతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.